ఓకే, సో మరి గీత గారు వంట చేయాలి ఇప్పుడు. గీత గారు ఏం రెసిపీ చేయబోతున్నారు? మిక్స్డ్ వెజ్ కుర్మా. మిక్స్డ్ వెజ్ కుర్మా. Yes. సూపర్. స్టార్ట్ చేద్దామా? ఓకే, రెడీయా? రెడీ. ఓకే, మిక్స్డ్ వెజ్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిక్స్డ్ వెజ్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన బీన్స్ పావు కప్పు, తరిగిన క్యారెట్ ముక్కలు పావు కప్పు, తరిగిన బంగాళాదుంప ముక్కలు పావు కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పచ్చి కొబ్బరి పేస్ట్ 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఏం చేయాలండి? స్టవ్ ఆన్ చేయాలి, ప్యాన్ పెట్టాలి. ఇలాంటివి రొటీన్ గా చెప్పకండి, అవన్నీ నేను చేసేస్తాను. ఓకే, మీరు డైరెక్ట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఆయిల్ వేస్తా. నచ్చారు మీరు నాకు. నూనె పోసుకోకండి, వేసుకోండి. ఓకే, ఆయిల్ వేయాలి. మసాలా దినుసులు. మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలు. స్మెల్ రావాలి. స్మెల్ రావాలా? ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఆనియన్స్ వేసి టొమాటో వేసేద్దాం. సో ఆనియన్స్ టొమాటోస్ కొంచెం వేగాలి. మిర్చి కూడా వేద్దాం. మిర్చి కూడా వేస్తారంట. ఓకే, మీరు కూడా ఖాళీ సమయాల్లో మీ అక్క దారిలో నడవట్లేదా? సంకీర్తన నడుస్తామండి. అన్ని చాలా ఎక్కువ భక్తి కూడా. అవునా? అవును. బాగా పూజిస్తారా దేవుణ్ణి? బాగా పూజిస్తాం. సాయిబాబా అంటే నాకు బాగా ఇష్టం. ఓకే, శారీస్ వర్క్ చేస్తుంటాను. ఇంకేంటి, హౌస్ వైఫ్ అని సింపుల్ గా చెప్పి ఇంత బిజీగా ఉంటారుగా మీరు? ఫుల్ బిజీ. మూత పెడదామా? మూత పెట్టుకోవాలా? మూత పెట్టు. టమాటో కొంచెం మగ్గడం కోసమా? చూద్దామండి. చూద్దాం. నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం నాగమణి గారు, ఇంకేంటి విశేషాలు? ఈటీవీ సూపర్. ఈటీవీ ఒక్కన్ను, మా వారు ఒక్కన్ను. దేవుడా, అంటే ఏంటి? ప్రసాద్. సో మీ వారి పేరు ప్రసాద్. సో 2 కళ్ళు అనమాట మీకు. ప్రసాద్ గారు ఒక్కన్ను, ఈటీవీ ఒక్కన్నా? అవునండి, నా ఫేవరెట్ ఈటీవీ. మీరు అసలు వామ్మో, నేను చాలా ఎక్సైట్ అయిపోతున్నాను మీరు చెప్పిన దానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వి లవ్ యూ. థ్యాంక్స్ అ లాట్. సో నెక్స్ట్ ఆలు వేద్దాం. ఉడికించిన ఆలు. ఉడికించిన క్యారెట్ వేసుకోండి. బీన్స్. ఉడికించిన బీన్స్. దానికి సరిపడా సాల్ట్. ఓకే, నెక్స్ట్ అండి కారం. సరిపడా కారం. అన్ని ఉడికించుకున్నాం కాబట్టి ఇదేంటి? కొబ్బరి పేస్ట్. పచ్చి కొబ్బరి పేస్ట్. సో కుర్మా అంటే మీరు పెరుగు వేసి చేయరా? పెరుగు కొబ్బరి మిక్స్ చేసి చెప్పాలి కదా. పచ్చి కొబ్బరి ఒక్కటే అన్నారు, కుర్మా కదా. పెరుగులేదంటే నేను చూస్తున్నా. సో పచ్చి కొబ్బరి పెరుగు కలిపి మిక్స్ చేసిన పేస్ట్ అదండి మ్యాటర్. పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి కొంచెం పెరుగు కలుపుకుని ఇందులో యూజ్ చేశారనమాట. ఓన్లీ పచ్చి కొబ్బరి కాదు, పెరుగుంది. సో ఇదేంటండి అబ్జర్వ్ అయిపోతుంది. చూడండి, వాటర్ కావాలా మీకు ఏమన్నా? కొంచెం ఏమొద్దు. అయిపోయింది, రెడీ. సూపర్, బాగుంది. ఇద్దరు వంటలు కూడా చకా అయిపోయాయి. ఓకే.
బాగుంది. అయిపోయిందా? ఇచ్చేసాను. వెజ్ కుర్మా రెడీ. ఓకే, వేడి వేడిగా మిక్స్డ్ వెజ్ కుర్మా రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మిక్స్డ్ వెజ్ కుర్మా తయారు చేసుకునే విధానం. ముందుగా పచ్చి కొబ్బరి పేస్ట్ లో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. అంతే, మిక్స్డ్ వెజ్ కుర్మా రెడీ. మిక్స్డ్ వెజ్ కుర్మా రెడీగా ఉందండి. టేస్ట్ చూసేద్దాం. రాజ్ గారు. రాజ్ గారు ఎలా ఉంది? బాగుంది. అంటే కొంచెం డిఫరెంట్ గా చేశారు. కుర్మా అంటే జనరల్ గా మనం ఎక్కువగా కొంచెం గ్రేవీ టైప్ లో చేసుకుంటూ ఉంటాం. అవును. సో ఇది కొంచెం డ్రైగా చేశారు. బాగుంది. ఇద్దరు చేసిన వంటలు కూడా బాగున్నాయి. ఇద్దరివి కూడా మైల్డ్ గా ఉన్నాయి. అంటే ఎక్కువ ఉప్పు కారాలు హడావిడి మసాలాలు కాకుండా స్పైసీగా లేకుండా కొంచెం మీడియం గా ఇచ్చేసారు. మరి ఈ రోజు విన్నర్ ఎవరు? అక్కయ్య. ఓకే, సో మరి దోసకాయ పాలకూర గెలిచింది ఈ రోజు. కంగ్రాచులేషన్స్ నాగమణి గారు, మీరు గెలిచారు. ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు మీకు. థ్యాంక్స్ అండి. కంగ్రాట్స్. అలాగే గీత గారు, మీరు కూడా మంచి వంటను పరిచయం చేశారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ చేతి వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ఒక్కోసారి పొత్తి కడుపులో కాస్త బిగబట్టినట్లుగా, అసౌకర్యంగా, కొద్దిగా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వేడి నీటిలో కొద్దిగా పేరిన నెయ్యిని కలుపుకొని కనుక తాగుతూ ఉంటే క్రమంగా నొప్పి తగ్గుముఖం పడుతుంది, రిలాక్సింగ్గా అనిపిస్తుంది.